అబ్బబ్బా! ఏం ఎండలు కొడుతున్నాయయ్యా! బతికేటట్టు లేదు, ఉండేటట్టు లేదు. మొత్తం మీద ఎండలైతే బాగానే కొడుతున్నాయి. ఇగ ఉండుడే అయితలేదు. మొత్తం మీద ఎండలు ఎన్ని దినాలు కొడతాయి, ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద కుల్లం కుల్లా అడిగి తెలుసుకుందామని వాతావరణం శాఖ కాడికొచ్చినా. మరి లోపల ఎవరున్నారు, ఏం సంగతి, ఎండలు ఎన్ని దినాలు కొడతాయో ఒకసారి అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. మనతో పాటు వాతావరణం శాఖ సీనియర్ అధికారి శ్రావణి మేడం ఉన్నది. మరి ఎండలు ఎన్ని దినాలు కొడితే ఏం సంగతి ఒకసారి అడిగైతే తెలుసుకుందాం. మేడం, ఈ ఎండలు ఎప్పటిదాకా కొడితే ఏం సంగతి, ఇంకా ఎన్ని రోజులు ఎండలల్లో బతికే అవకాశం ఉన్నది మొత్తం మీద తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలు చూసుకున్నట్లయితే గత నెల రోజులుగా మనకి అంటే ఏప్రిల్ నెలలో చూసుకున్నట్టండి మనకు ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. మనకి ఇదే విధంగా వచ్చే వారం కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత కొద్దిగా తెరిపిస్తుంది. మనకి 5వ తేదీ నుంచి 6వ తేదీని కొద్దిగా తెరిపించి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు పోయి మీటర్ పెట్టినా 40 నుంచి 50 మధ్యలో మరి రికార్డులు అయితే నమోదవుతున్నాయి మేడం. మరి ఎట్లున్నది పరిస్థితి ఇప్పుడు, ఏ ఏ జిల్లాలలో ఎంత రికార్డ్ అవుతున్నది ఎండ? ఎండ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ముఖ్యంగా రామగుండం, పెద్దపల్లి, అలాగే కిందన మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ 43 కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే నల్గొండ, సూర్యాపేట దీంట్లోని 44 నుంచి 45 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. 50 డిగ్రీలు అయితే కనిపించడం లేదు, కానీ ప్రస్తుతానికే మనకి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయన్నమాట. ఇదే విధంగా మనకి వచ్చే 4 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందన్నమాట. ఇక వెనకటికి ఒక సామెత ఉండే మేడం, ఏందంటే ఎవరు తీసుకున్న గుంతల వాళ్ళే పడతారు అన్నట్టు. ఇక చెట్లు లేవు, ఏం లేవు, మళ్ళీ ఇప్పుడు ఎండలు ఇంతగానం కొట్టనీకే ఇదేమన్నా కారణం ఉన్నదా? ముఖ్యంగా మనకి ఎల్నినో అని కూడా చెప్పచ్చు. ఇది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన కొద్దిగా వార్మింగ్ వల్ల, అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా కొద్దిగా అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది. చెట్లు తక్కువగా ఉండడం వల్ల, భూమి బాగా వేడెక్కడం వల్ల కొద్దిగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. మనకే కాదు, మొత్తం భూగోళం మొత్తం కూడా కొద్దిగా మండుతుంది. ఈసారి ఇప్పుడు మనకి తెలంగాణ కాకుండా దేశం మొత్తం మీద కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. తెలంగాణలో మనకి అధికంగా 46 డిగ్రీ 45 నుంచి 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇక చాలా మంది ప్రజలకు తెలియని ముచ్చట ఏంటంటే, ఇగో ఆడు రాయేస్తే ఈడ దెబ్బ తగిలినట్టు ఆడ సముద్రంలో ఎన్నో మార్పులు అయితే ఇక్కడ మొత్తం మీద తుఫానులు వచ్చేటట్టు, వడగాలులు వచ్చేటట్టు, ఇదేంది అర్థం కాదు మేడం. మొత్తం మీద అక్కడ మార్పులు సముద్రంలో జరిగితే ఇక్కడ ఎందుకు వస్తాయని చెప్తారు? మనకి ప్రతిదీ ఒకదానితో ఒకటి సమన్వయంగా ఉంటుంది. శరీరంలోని మెదడు ఎంతో హృదయం అంతే. ఒకటిదానికొకటి ఎలా లింక్ ఉంటుందో అలాగే వాతావరణంలో కూడా భూమి, సముద్రం ఒకదానితో ఒకటి ఎప్పుడూ కలిసే ఉంటుంది. సముద్రం మీద నుంచి నీటి ఆవిరయ్యి మేఘాలు వస్తేనే వర్షం వస్తుంది. ఆ నీటి ఆవిరవడానికి కారణం మనకి ఉష్ణోగ్రత. ఇలాగే అక్కడ ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన దీని ఎల్నినో యొక్క ప్రభావం పూర్తిగా మన ఇండియా మీదే కాకుండా భూమి మొత్తం మీద కూడా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది బలహీనపడే దశలో ఉంది కాబట్టి కొద్దిగా మనకి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అలాగే మనకి దీంతో పాటుగా మనకి కొద్దిగా సెంట్రల్ ఇండియా మీద కూడా ఒక యాంటీ సైక్లోన్ అనేది ఉంది. దాని యొక్క ప్రభావం వల్ల కూడా మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మే నెలలో కూడా కొద్దిగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. ఈ పొద్దు రేపు అమ్మ నాయన చెప్పిన ముచ్చట ఇంటురో లేదో కానీ మీరు చెప్పిన ముచ్చట అయితే బగ్గనే ఇంటురు. అగో వాతావరణం శాఖలు చెప్పిరా, మళ్ళీ ఎండలు బాగా కొడుతున్నాయి, 40 డిగ్రీలు దాటింది, ఎల్లో అలర్టు, ఆరెంజ్ అలర్టు, ఈ రెడ్ అలర్టు, అసలు ఇవేంది, ఏ అలర్టు ఎట్లుంటుంది, ఏం సంగతి చెప్పుండ్రు మా వాళ్ళ కోసం జరా. మన ఉష్ణోగ్రతల విషయానికి వస్తే మనకి 4 రకాల అలర్ట్స్ ఉంటాయి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అనేవి. గ్రీన్ అనేది మనకి సాధారణ ఉష్ణోగ్రతలు, అంటే ఇప్పటివరకు ఎంత నమోదు అవ్వాల్సిందో అంత నమోదైతే మనం గ్రీన్ అలర్టే ఇస్తాం. అంటే పెద్దగా ప్రమాదం ఏం లేదు, పర్వాలేదు అని చెప్పడానికి. అదే మనకి ఎల్లో అలర్ట్ ఎప్పుడు ఇస్తామంటే సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా వస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణ కానీ చూసుకుంటే 40 నుంచి 42 డిగ్రీలు నమోదు అవ్వాల్సి వస్తే 40 నుంచి 44 డిగ్రీలు 45 నమోదవుతుంది అనుకోండి. ఆ సమయంలో మనం ఎల్లో అలర్ట్ ఇస్తాం. ఈ ఎల్లో అలర్ట్ కనీసం 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా నమోదవుతుంది అనుకోండి, అప్పుడు ఆరెంజ్ అలర్ట్ పెడతాం. ఎందుకంటే ప్రతిరోజు మనకి 43 నుంచి 45 వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, అది హీట్ అక్యుములేట్ అవ్వడం వల్ల కొద్దిగా మరింతగా పెరుగుతుంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్ ఇస్తాం. అలా కాకుండా 45 నుంచి 47 డిగ్రీలు కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తాం. రెడ్ అలర్ట్ అనేది చాలా కొంచెం ప్రమాదకరమైనది. ఆ సమయంలో మనం ఇంకా మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణం కంటే ఎల్లో అలర్ట్లోని కొద్దిగా మనం దీన్ని వార్నింగ్ అని చెప్పవచ్చు.
అంటే సాధారణ హెచ్చరిక లాంటిది అనమాట. అంటే మీరు ఈ చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటామనేసి. అదే ఆరెంజ్ అలర్ట్ అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. రెడ్ అలర్ట్ అంటే మీరు తీసుకోకపోతే కష్టపడతామని చెప్పడానికి మాత్రం ఇదనమాట. మరి చాలా మందికి ప్రజలకు తెలివని ముచ్చట ఏందంటే ఇప్పుడు జాతకాలు చెప్పేట ఆయనే ఉంటాడు. ఇక వచ్చే సంవత్సరము వచ్చే ఏడాది ఇంకా జర వానలు పడే ఎక్కువ అవకాశం ఉందని చెప్తాడు. ఆ చిలుకు వస్తుంది ఒకటి తీస్తుంది అంతా ముద్దుగానే ఉన్నది. కానీ మీరు చెప్పాలంటే పెద్ద టాస్కే ఉంటుంది మేడం. మరి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? మీకెట్లా తెలుస్తుంది? మాకు చిలకలేం లేవు కానీ పూర్తిగా మాకైతే మా అబ్జర్వేషన్స్ ఉంటాయి. మేము ప్రతి దగ్గర ఒక అబ్జర్వేటరీ పెడతాం. అంటే అక్కడ ప్రతి దగ్గర ఈ ఉష్ణోగ్రతలతో పాటుగా ప్రతి కొలిచే పరికరాలు ఉంటాయి. పరికరాలతో పాటుగా మేము రన్ చేసే న్యూమరికల్ మోడల్స్ ఉంటాయి. అలాగే రకరకాల దీని పద్ధతుల ద్వారా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఏం జరుగుతుందో సైన్స్లో తెలుసుకొని మేము ఇస్తాం. ఆ తెలుసుకుని ఇచ్చిన దానికి చిలకల కంటే తేడాగా ఉంటుంది కదండి. ఇక వచ్చినప్పటి సంది చూస్తున్నా మేడం, ఇది ఏం సమజ్ అయితే లేదు ముచ్చట. అసలు దీనికోసం జర మా వాళ్ళకు ఇది ఏంది ఏమేమో పోతున్నాయి జర చెప్పుండ్రి మా వాళ్ళకి. ఇది మనకి ఇవి ఎలా పోతున్నాయి మాత్రం ఇవి విండ్స్ అంటారు. అంటే గాలి ఎటు నుంచి వస్తుంది ఎటు నుంచి పోతుంది అనేది విషయం తెలుస్తుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్, ఆరెంజ్, బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఈ ఆరెంజ్ కలర్ అనేది దాదాపుగా 32-34 డిగ్రీల టెంపరేచర్ ఆల్రెడీ ఉంది అని. ఇక్కడ రెడ్ కలర్ అంటే 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఉంది. ఇది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇంకా వచ్చే 24 గంటల్లో కూడా 40 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది అని. ఇది మొత్తం మన భారతదేశం అంతా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, మనకి కేరళ పరిసర ప్రాంతం, మన తెలంగాణ చూసుకున్నట్లయితే ఆల్రెడీ హైదరాబాద్ 40 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా మీదన కలకత్తా ఇటు సైడ్ చూస్తుంటే 40 కంటే ఎక్కువగా 45-40 కూడా వస్తుందన్నమాట. దీని ద్వారా ఏమిటంటే ఏ విధంగా నమోదవుతుంది, వచ్చే 24 గంటలు కానీ వచ్చే వారం రోజులు కానీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు ఇంత చెప్తున్నారు, పబ్లిక్ బయటికి రావద్దని చెప్తున్నారు. అయినా కానీ రోజు వార్తలు వస్తున్నాయి, వడదెబ్బతో ఎంతోమంది మరి పానాలు ఇడుస్తున్నారు. మరి ఆ వార్త విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? కొంత బాధగానే ఉంటుందండి. కానీ మేము మొదటి నుంచి చెప్పేది ఒక్కటే, ఎండాకాలంలోని ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలాఖరు నుంచి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే ఉంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల నుంచి ఇదేంటిది ప్రారంభమైంది. ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే సమయంలోని ఆరు బయట కానీ అత్యవసర సమయాల్లో అయితే కానీ ప్రయాణాలు చేయొద్దు. ఒకవేళ ప్రయాణాలు ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ, ఎందుకంటే ఎక్కువ ప్రభావం వారి మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ సమయంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటలు 4 గంటల వరకు కూడా ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మనం కానీ ప్రయాణాలు కానీ చేసినా ఆరు బయట ఉన్నా ఏమవుతుందంటే కొద్దిగా ఎండ వేడిమి దెబ్బ తగిలి మన బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి మొత్తం ఆవిరి అయిపోతుంది. శరీరంలో ఉండాల్సిన లవణాల శాతం కానీ నీరు కానీ చాలా వరకు తగ్గిపోయి మనకి హృదయానికి దీనికి ఒక కోఆర్డినేషన్ తగ్గి వడదెబ్బ తగిలి మరణాలు కూడా సంభవించవచ్చు. ఆల్రెడీ మన గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే 4-5 మరణాలు కూడా సంభవించడం జరిగింది. ఇదే విధంగా హీట్ కండిషన్స్ వల్ల కంటిన్యూగా ఉండడం వల్ల. సో అందరికీ చెప్పే మనవి ఏంటంటే, దాదాపు ఇంటిలోకి పరిమితమై ఉండండి. ఇంటిలో ఉన్నప్పటికీ కొద్దిగా మనకి వేడిమి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రీక్వెంట్గా అంటే సరాసరి ప్రతిసారి దాదాపుగా మనం 2 లీటర్ల నీళ్ళు తీసుకోమని చెప్తారు అందరూ. ప్రతి ఒక్కరు 2 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తీసుకోవాలి ఈ వేసవిలోని. దాంతో పాటుగా మనకి నీరుతోటి పాటుగా నీరు త్వరగా ఇదైపోతుంది కాబట్టి కొద్దిగా మజ్జిగ కానీ కార్బోహైడ్రేట్స్ ఉండే కానీ మన కొద్దిగా ఉప్పు పంచదార కలిపిన నీరు కానీ కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు ముఖ్యంగా. ఎందుకంటే గ్యాస్ ఉండడం వల్ల మరింత ఇబ్బంది అవుతుంది. తక్కువగా ఉండే ఈ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే లవణాల శాతం శరీరంలో ఉండే లవణాలు పూర్తిగా ఇదవ్వకుండా ఉండడం జరుగుతుంది. దానివల్ల వడదెబ్బ నుంచి తప్పించుకునే వాళ్ళం అవుతాం అనమాట. నిన్న మొన్నటి దాకా అంటే ఎండలంతా దంచి కొట్టినాయి మేడం. వారం 15 దినాల కంటే ముందుగల్లా పగలంతా మస్తు ఎండ కొట్టింది, రాత్రి కాగానే మస్తు వాన కొట్టింది. అరే గిదేం పరిశాను అని చెప్పి చాలా మంది పరిశాన్ అయ్యారు. మరి దీని వెనక మన మతలాభం ఉంటుందా ఏం సంగతి ఒకసారి మా ఊళ్ళకైతే చెప్పు మేడం. ఏం మతలబ్ లేదు. మనం గత చూసుకున్నట్లయితే ఎండాకాలంలో కూడా వర్షాలు వచ్చేవి. ఈ సంవత్సరమే చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. మీరు 2015 కానీ 17-18 చూసుకున్నట్లయితే వడగళ్ళ వాన కూడా కురిసేది. పగలంతా ఎండగా ఉండి సాయంత్రం అయ్యేసరికి మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి దాదాపుగా వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా కురిసేది. కానీ ఈ ఏడాది చాలా వరకు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఏప్రిల్ 2 వారంలోని మన కోసం దిష్టి తీయడానికి
అని చెప్పి 4 రోజులు వర్షం పడింది. తర్వాత నుంచి మనకి పూర్తిగా ఎండ మాత్రమే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా నెల రోజుల నుంచి 5 mm మించి అంటే ఒకరోజు ఏదో ఒక కొద్దిగా వర్షం పడినట్టు పడి పగలపూట తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. సగటున 1 డిగ్రీ పైనే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక వారం రోజులు చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ మినహా చాలా జిల్లాల్లో ఇంకా డెఫిషియెంట్గానే ఉంది. అంటే సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైందనమాట. ఈ సమయంలో పడాల్సిన వర్షపాతం కంటే చాలా దాదాపుగా 60% తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో మనకి కొద్దిగా ఎండాకాలం మొదలైతేనే మనకి మామిడి పూత మొదలవుతూ ఉంటుంది. మామిడి పూత చెడగొట్టు వానలు కూడా ఉండేవి. కానీ ఈ సంవత్సరం ఆ వానలు లేకపోవడం, కొద్దిగా వేడి మాత్రమే కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల మరింత ఇబ్బందికి గురి చేస్తుందన్నమాట. వెనుకడికి మా తాత ఏం చెప్తుండే అంటే ఎండలు బాగా కొడుతున్నాయి, వచ్చే తాప వాన ఎక్కువ పడే అవకాశం ఉన్నదని చెప్తుండే. మరి అది నాకైతే ఇక నమ్మబుద్ధి కాలేదు. అది ఎంతవరకు కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది మేడం? ఈ సంవత్సరం నేను చెప్తున్నాను కదా, మే 3వ వారం వరకు కొద్దిగా ఈ ఎండ ఉన్నప్పటికీ 3వ వారం నుంచి కొద్ది చల్లబడి జూన్ నెలలో పూర్తిగా ఎన్లినో అనేది మనకి పూర్తిగా బలహీనపడిపోతుంది. ఋతుపవనాలు అయితే సకాలంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై నెలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తారు మేడం? ఈ ఎండలల్లో మొత్తం మీద ఆగమైపోయే పరిస్థితి, ఇక పనికి బయటికి వెళ్ళిన దాకా తప్పదు. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు వడదెబ్బకు గురి కాకుండా ఉంటారు? మనం బయటకు వెళ్తే కానీ రోజు గడవదు కాబట్టి ముఖ్యంగా వెళ్ళేటప్పుడు మనతో పాటు ఖచ్చితంగా మజ్జిగ కానీ మంచి నీళ్ళలోని ఉప్పు పంచదార కలిపి తీసుకెళ్ళడం వల్ల, ముందుగా చెప్పేది వాటర్ మీరు మంచినీళ్ళు తీసుకొని వెళ్ళండి. ఎక్కడ మంచినీరు దొరికినా వచ్చేయండి. అలాగే వేసుకుని వెళ్ళేటప్పుడు ముఖ్యంగా కాటన్ వస్త్రాలు అంటే కాటన్ దుస్తులు వేయించడం వల్ల ఏంటంటే కొద్దిగా చెమటని కానీ లేదంటే మనం తీసుకునే బాడీని పీల్చుకోవడం వల్ల కొద్దిగా ఈ వడదెబ్బ తగ్గడం అవుతుంది. అలాగే బయట పనిచేసే కార్మికులు ఫ్రీక్వెంట్గా ప్రతి గంటకి కొంచెం వాటర్ కానీ లేదంటే కొబ్బరి బొండాలు కానీ తీసుకోవడం వల్ల కళ్ళు తిరగడం కానీ లేదంటే వడదెబ్బ తగలడం కానీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏదంటే ఖచ్చితంగా మేము తాగితే అనుకున్న సమయాల్లో కూడా నీటిని తీసుకోండి, మర్చిపోవద్దు. నీరు మనకి మన వాడికి నీరు తక్కువైనా శరీరానికి నీరు తగ్గడం మాత్రం తగ్గకూడదు. ఇప్పుడు ఏప్రిల్లో ఎండలు నినమొన్నడ దాకా ఇక రోడ్డు మీద గుడ్డేస్తే ఆమ్లెట్ అయ్యేటట్టు అంతగానం దంచి కొట్టినాయి మళ్ళీ ఎండలు. ఇప్పుడు మే నెలలో ఎట్లుండే అవకాశం అయితే ఉన్నది? ఇవాళ 1వ తారీఖు, మళ్ళీ రేపు ఎట్లుండే అవకాశం ఉన్నది మే చివరి వరకు? మనకి మే 5 వరకు మాత్రం ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మే 6 నుంచి కొద్దిగా ఒక 4-5 రోజులు చల్లబడే అవకాశం కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అలాగే కొద్దిగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఒక వారం రోజులు అంటే 6వ తేదీ నుంచి ఒక 10వ తేదీ వరకు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మే 3వ వారంలో మళ్ళీ కొంచెం చల్లబడచ్చు. మొత్తం చూసుకుంటే మే ఏడాది కొంచెం ఈసారి సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం ఉంది. చూసిరు కదా, ఇది కథ. మొత్తం మీద అయితే ఎండలకు ఎవ్వరు బయటికి రావద్దు, అందరూ నిమ్మలంగా నిదానంగా ఇంట్లోనే ఉండాలని చెప్తా ఉన్నది మేడము. ఇక మీరు కూడా జర జాగ్రత్త సుమి, ఆగం కాకుండా ఎండలలో బయటికి రాకుండి. పాపా ఏం ఎండలు కొడుతున్నాయా, కాలని కచ్చుమానని మొత్తం మీద ఇక చెప్పులు లేకపోయా పాపము. ఇక ఇంత గుడ్డు పడేస్తే ఆమ్లెట్ అయ్యేటట్టే ఉన్నది. ఎండలు ఏ తీరులో కొడుతున్నాయి ఏం సంగతి? ఇక మరి నా ఒక్కరికే ఇంత బాధ వచ్చిందా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎంత బాధ ఉన్నది ఏం సంగతి అని. మొత్తం మీద అయితే అన్న ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఎండలకు ఎట్లా తిరుగుతురు? పిచ్చగా ఉంది, హాట్గా. నాకైతే కాలు సురుమాటు బుగ్గలు వచ్చినట్టు ఉన్నది పరిస్థితి. ఇక మీకెట్లు? గుండు మాడిపోతుంది, గుండు మీద బొచ్చు కూడా ఊడిపోతుంది. చూసిరు కదా కథ, ఎండకు గుడి మాడిపోతుంది, గుడి మీద మొత్తం మీద బొచ్చ అయితే ఊసిపోతుంది అనమాట. ఆ ఒక్కొక్కరి బాధ మరి అట్లుంటది. మొత్తం మీద అయితే ఇంకా చాలా మంది వస్తున్నారు, మళ్ళీ అడిగి అయితే తెలుసుకుందాము. అక్క ఎండలు ఎట్లా కొడుతున్నాయి?
అవి చూసిరుగా ఎండ దెబ్బకి అట్లా మర్రిపోతున్నారు. పరిస్థితి మొత్తం మీద అయితే ఆగమున్నదుల్లో ఎట్లా ఏం చేసేటట్టు లేదు. కారు అయితే చిన్న మడతలేవు ఈ ఎండలు అయితే. ఇక మొత్తం మీద ఆట వనరుల బతుకు ఎట్లున్నది ఏం సంగతి, అందరికి ఎండలు ఎట్లా కొడుతున్నాయి అడిగైతే తెలుసుకుందాం. చూస్తా ఉన్నారు కదా ఎండలు బయట ఎట్లా కొడుతున్నాయో. రోడ్డు మీద గుడ్డు వేస్తే వచ్చి చూస్టాల కల్లా ఆమ్లెట్ అయ్యేటట్టే ఉన్నది పరిస్థితి. అవో గతకాలం కొడుతున్నాయి ఎండలు. మరి ఇక చెరుకు రసం తాగుతున్నాడు అన్న, ఎట్లా కొడుతున్నాయి ఎండలు? అన్న విపరీతమైన ఎండలు. ఒక 15 ఏళ్ళ సందికి ఇంత ఎండలు ఎప్పుడు చూడలేము మేము. చాలా ఎండలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎండకు తట్టుకోలేక జ్యూసులు తాగుతున్నాము. ఆ జ్యూస్లో ఐస్ కలుపుతున్నారు. మంచిదా చెడ్డదా అయినా కూడా మేము జ్యూసులు తాగుతున్నాము. ఇక్కడ చాలా ప్రజలకు చాలా కనీసము ప్రభుత్వము అక్కడక్కడ నీటి వసతి కూడా కాలేదు. చలివేంద్రాలు పెట్టలేదు. చలివేంద్రాలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వడదెబ్బ కొట్టకుండా కొన్ని నివారణలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక వెనకడికి ఎట్లుండే అంటే ఇక బాధ వచ్చి నెత్తి మీద చేతులు పెట్టుకొని పోతుర్రి. ఇప్పుడు ఎండకు నెత్తి మీద చేతులు పెట్టుకొని పోతుర్రా. మరి పోయేటోనికి ఏమైనా బాధ ఉందా? ఏం సమాధానం అయితే లేదు, అట్లున్నది పరిస్థితి. ఎండలకు ఎలా అంటే క్యాపులు పెట్టుకొని లేకుంటే ఏదైనా తడి బట్ట వేసుకొని తిరిగే వాళ్ళము. ఇప్పుడు అలా తిరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బస్సులు అలా ఫుల్ ఎక్కడ పోయినా ఫుల్లే ఉంది. ప్రజలు ఎండ 12 అయినా 1 అయినా ఎక్కడైనా రోడ్ల మీద పబ్లిక్ పనుల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కడుపు బాధ వాళ్ళకు, కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. ఈ ఎండను తట్టుకోవడం చాలా కష్టం ఉంది. ఈ ఎండలు ఇంకా ఇప్పుడు ఎట్లా ఉందంటే మేలు ఇంకెట్లుంటుంది అని చెప్పి ఊహించుకుంటే చిన్న ఉన్నప్పుడు మీ తాత కొట్టిన దెబ్బ ఎక్కున్నదా లేకపోతే ఇప్పుడు ఎండ దెబ్బ ఎక్కున్నదా? ఇప్పుడే దెబ్బ ఎక్కువ ఉంది. చిన్న తాత కొట్టినైతే చల్లగా ఉంటుండే. ఇది ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఎండనే ఉంటుంది. ఈ ఎండలు మామూలుగా ఉన్నాయా నాయన, చాలా భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఇప్పుడు ఈవేళ 43 ఉన్నట్టుంది బహుశా. ఈ ఎండలకు తట్టుకోలేక రోడ్డు మీద అదుగు ఆయన జ్యూస్ ఎలా తాగుతుంటో అలాగే బటర్ మిల్క్ అయితే తాగాల్సి వస్తుంది. ఇక మరి టోపీ అయితే మొత్తం మీద కొన్నావు. టోపీ ఎండల కోసమే కొన్నావా? మరి ఏం చేస్తాను, నెత్తి మీద ఇంటికి ఊడిపోతున్నాయి ఎండకి. అందుకనే టోపీ కొనుక్కొని పెట్టుకోవాల్సి వచ్చింది. ఎండ కోసమే టోపీ కొంటా, అది విషయం. ఎండల కోసం మొత్తం మీద అయితే టోపీ కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేసిండు. ఇక మరి అట్లున్నది ఎండల కథ అయితే. మరి ఎండల వల్ల ఏమన్నా తాగుతున్నావా కొత్తగా జ్యూసులు, మరి పండ్ల రసాలు, మరి ఇంత సల్లా? ఏం చేస్తాం ఆయన, బటర్ మిల్క్, జ్యూసు, ఆ చెరుకు రసం ఇవే తాగుతున్నాం. మరి వాటి వల్ల రోడ్డు మీద నడవాలంటే ఇబ్బంది, కూర్చోవాలంటే ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది ఎండల వల్ల. ఎక్కడా కూడా చలివేంద్రాలు ఎక్కడా పెట్టలేదు. పెట్టాలి, మరి ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పడతారు కదా. చలివేంద్రాలు పెట్టడం ఇవన్నీ చూసుకోవాలి కదా. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అసలు. అన్న ఏడికెళ్ళి వస్తురే ఎండలు ధూమ్ తడాక కొడుతున్నాయి. అవునా అన్న, గట్టిగా ఉంది నా 45 degrees ఎండ ఉంది. గట్టిగా ఉంది, ఎండలు కూడా బయట రాలేకపోతున్నాం. హెల్మెట్ పెట్టుకున్నావు కానీ కథ హెల్మెట్ పెట్టుకునే బదులు ఇంత ఏమంటారు ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటే అట్లనే ఉంది అన్న. అమ్మ ఏడికెళ్ళి వస్తున్నారమ్మా? మేము ముగ్గురం ఒకటే సార్. ముగ్గురం ఒకటే. కొడుతున్నారు ఇప్పుడు ఎండల పెళ్లిల సీజన్ ముందే. ఇంటికి పోతున్నాం సార్, బయట నుంచి వచ్చాము. మరి ఏమన్నా రాయిరా ఇంత ఎండ పూట అట్లే తోలుకపోతున్నా మీ కొడుకు? తాగాం సార్, వాటర్ తాగాం. మళ్ళా ఆయన చక్కెర వస్తే ఎవరైతారు మీకు కానీ. ఇక మొత్తం మీద అయితే ఇట్లున్నది అమ్మ ఎండలు. ఇక ధూమ్ తడాక కొడుతున్నాయి ఎండలు అయితే. భయ్యా కైసే ధూపు పూరా ఎండ? बहुत ज़्यादा धूप है इधर। मतलब दोपहर के समय बाहर निकलना बहुत मुश्किल होता है और ह्यूमिडिटी बहुत ज़्यादा है इधर। हम यहाँ पर स्टूडेंट से कोचिंग लेते हैं, यहीं तक कि हॉस्टल में रहना भी बहुत मुश्किल होता है क्योंकि धूप ज़्यादा रहती है और गर्मी भी होती है। और यहाँ मतलब पानी की सुविधा वगैरह रखना चाहिए स्टेट गवर्नमेंट की तरफ से, कि जो होता है ना, मतलब एक वाटर पॉइंट वगैरह होता है हर 100 मीटर की 200 मीटर के अंदर रखना चाहिए कि लोगों को पानी की सुविधा हो। और गर्मी बहुत ज़्यादा है, अभी तक तो और 1 महीने तक गर्मी रहेगा। और बारिश भी इधर इतना ज़्यादा नहीं होता है। तो आप देख सकते हैं हर जगह सिर्फ कंक्रीट की दीवारें, कंक्रीट के बिल्डिंग्स और रोड से। तो जब बारिश जब होती है तो कोचिंग लेते कितने टाइम आते पूरा धूप पे, मॉर्निंग इवनिंग ऐसा पूरा चलता? जो 11 बजे से अभी 1 बजे तक मेरा कोचिंग रहता है। तो जब कोचिंग ख़त्म होता है तो यहाँ से रूम को 2 किलोमीटर होता है रूम, तो चल कर जाना पड़ता है। तो बहुत गर्मी रहता है और मतलब पसीना भी बहुत बहता है। ठीक है पूरा ఎండ కొడుతుంది. ఇక మరి చూసుకో, ఇక మరి ఎండలు ఆగమైపోతావు. ఇక పోయి చల్ల తాగు ఇంత.
ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఏం సంగతి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ. దీనికోసం చలివేంద్రాలు పెడితే బాగుంటుంది ఎక్కడైనా కానీ ఇక పెట్టలే రాయ మరి మీ దగ్గర చలివేంద్రం లేదు లేదు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కడ లేవు ఇక మరి ఎక్కడ బయలుదేరినావు మొత్తం మీద అదే స్కూల్కి హాలిడేస్ ఇచ్చినారు పిల్లలకి ఇదే ఎల్లమ్మ టెంపుల్కి పోయి ఇట్లే వస్తున్నాం ఎంత మీ ఎండలే ఎక్కడ తిరుగుతున్నావు ఏడిట్లా గుడికి వేస్తున్నాం ఇక రేపడిసాంది మొత్తం మీద సెలవులు కదా ఇక మరి ఏమేమి ప్లానింగ్ చేస్తున్నావు పతంగ ఎక్కిద్దాం అనుకుంటున్నావా ఆటలు ఆడదాం అనుకుంటున్నావా ఫుట్బాల్ అనుకుంటున్నావా ఇంట్లో ఆడుకుంటాను చదువుకుంటాను అంతేనా ఇక మంచి మనిషి ఉన్నావు కానీ ఎండలో తిరుగుతావా మరి తిరగండి ఎక్కడ తిరగకు ఆ? మొత్తం మీద మంచిగా ఉండు ఆ ఈత కొట్టడానికి అక్కడ ఇక్కడ పోకు ఎండలో నిమ్మలంగా ఉండు ఇంట్లోనే ఉండు ఓకేనా ఇక మరి పైలం ఇక మరి धूप कैसे है? बहुत ज्यादा बहुत ज्यादा है धूप के लिए ये रक्षण के लिए क्या क्या किया जी धूप के लिए प्रोटेक्शन के लिए धूप से मैं हाँ। कुछ भी नहीं सिर्फ कुछ एक भी नहीं। स्कार्फ स्प्राइट ऐसा थम्स अप नो 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 आई डोंट लाइक दैट वन हाँ यस धूप बहुत ज्यादा है हाँ प्रोटेक्शन के लिए पूरा क्या क्या थम्स अप ऐसा ही नो नो ओनली बटर मिल्क और समथिंग लाइक लस्सी ओनली not cold drinks Where are you going now? hostel Hostel. I came from what we called my classes okay कितने टाइम कितने बार दूर ज्यादा ये धूप में 2 times only 2 टाइम्स ah कैसे होता है पूरा ये चक्कर వచ్చినట్టు అయితే no 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 पूरा चक्कर आते धूप के लिए nowadays so much heat is there but I am doing exercise regularly I am taking care of myself that's why not that much థ్యాంక్ యూ ఇక పోయే మొత్తం మీద ఎండ బాగానే కొడుతున్నట్టున్నది కథ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఇట్లున్నది కథ ఇక ముగ్గురు పుటగాలు అయితే వస్తున్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక అన్న ఎండ ఎట్లున్నది బయట ఎండ ఎట్లా కొడుతుంది భయపడి పోతా ఉన్నారు మొత్తం మీద అయితే ఎండకు ఆ తీరులు ఉన్నది కథ ఇగో మొత్తం మీద ఎక్కడో అక్కడ ఎండ రోడ్లన్నీ ఖాళీగా అయిపోయినటువంటి పరిస్థితి అట్లున్నది మళ్ళా ఇక మీరు ఇక వస్తున్నది ఎండలు ఎట్లా కొడుతున్నాయి అమ్మా అవి చూసిరుగా ఎండ దెబ్బకే భయపడిపోతున్నది ఆమె అట్లున్నది మొత్తం మీద అయితే కథ ఇగో ఇక చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎండ దెబ్బకు మొత్తం మీద అయితే చుట్టాలు వస్తున్నారు ఈడ ఏ ఊరికి పోయేస్తారు ఏం సంగతి అని అడిగే తెలుసుకుందాము అక్క ఏడుకు పోయేస్తారు మేము బల్కంపేట వెళ్ళాలి యాదాద్రి నుంచి వస్తున్నాం యాదాద్రి నుంచి వస్తురా గుడికి మొక్కనికే పోతురా దర్శనానికి వెళ్తున్నాం ఇక మరి పెళ్లిల పూట ఎండలు అయితే ధూమ్ తడాక కొడుతున్నాయి మరి ఎట్లున్నాయి మీ దగ్గర ఎట్లున్నది అంత మొత్తం తెలంగాణలో ఎట్లా ఉందో అటు ఇక్కడ కూడా అలాగే ఉంది కానీ పిల్లలతో రావడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే అంతే ఇక మరి ఈ ఎండ దెబ్బకు ఇక ఉండేటట్టు ఉన్నదా పోయేటట్టు ఉన్నదా కథ ఏమన్నా నీళ్ళు ఆయిరా మరి ఎండకు అమ్మ పొద్దు నుంచి ఎన్ని బాటిల్స్ మస్తు వాటర్ తాగి పిల్లలతో వెళ్ళాలంటే పిల్లలు వినరు కదా ఇక కంపల్సరీ వెళ్ళాలి ఇక వెళ్ళాలి అవ్వ పెదవా అప్పుడు వెనకడికి బువ్వ తింటే ఎక్కువ అవుతుండే ఖర్చు కానీ ఇప్పుడు ఎండ దెబ్బకు నీళ్ళు తాగితే ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతుంది రోగాలు కూడా వస్తున్నాయి రోగాలు కూడా ఎన్ని నీళ్ళు తాగినావా? ఇప్పుడు 2 బాటల నీళ్ళు అయిపోయినాయి ఇప్పటికి నీళ్ళు అయిపోయినాయి కానీ ఎండ అయితే ఎండ బాగుంది ఇప్పుడు ఏడుకోతురు గుడికోతున్నారు బల్కంపేట బల్కంపేట గుడికోతున్నారు అవును. ఇక మొక్కొని దేవునికి జర ఎండలు తక్కువ కొట్టాలి వానలు పడాలి మనకు వానలు పడాలి బతుకంతా అంతే అంతేనా? ఇక చూసిరుగా పెళ్ళిళ్ళు అయితే ఇక బాగానే ఉన్నాయి ఎండలు కూడా బాగా ఇక మరి శత్రాన తెచ్చుకోకపోయారు ఎండ దెబ్బ ఇక ఏడ పిల్లలను పట్టుకోవడం. ఇంకా చేతిరేఖ నుంచి తీసుకురావాలి పట్టుకోవడానికి కష్టం ఉంది మాకు పిల్లలు మళ్ళీ శత్రు ఎక్కడ పిల్లలు ఎక్కడ రైట్. పడుకున్నాడు పాపం మా వాడు ఇప్పుడే లేచిండు ఇక మొత్తం మీద అయితే కథ ఇట్లా ఎడ దెబ్బకి శత్రి తెచ్చుకుందామంటే శత్రి ఎడ పట్టుకుందాము పిల్లలు ఎడ పట్టుకుందాం అయ్యా అట్లున్నది అంటారు మొత్తం మీద అయితే కథ ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఎండలు గీతీరనే ఇప్పుడు కొడితే మరి వచ్చే తాప ఇంకెంత కొడతాయో వచ్చే నెల మేల ఇంకెంత కాలం కొడతాయో ఏమో మొత్తం మీద అయితే పరిస్థితి ఇట్లున్నది ఎండలు అయితే ఇక ధూమ్ తడాగా కొడుతున్నాయి ఇక బతకని స్టార్ట్ లేవు ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఏ పొద్దుగా నడిచింది ఆటో నడిపిస్తున్నట్టు ఎండలు మస్తు కొడుతున్నాయి ఎండకు తిరగలేకపోతున్నాం తిరగలేకపోతున్నావా మస్తు చెమటలు చెమటలు పట్టినట్టు పట్టి గిరాకేమి లేదు రేవంత్ రెడ్డి చేసిన పనికి మాకు బర్బాద్ చేసిండు
ఇక పూట గడవదు మనకు బయటికి వెళ్ళకపోతే ఎండలేమో గీ తీర్లా ఏ మరి ఎట్లున్నది పరిస్థితి ఏమన్నా తెచ్చుకున్నావా చల్లగా ఇంత పూటకు ఏం లేదు తినాలి హోటల్లో పోయి అంతే. ఏ మరి ఆటో మీద అవి వేస్తారు కానీ తటి సంచో ఏదో ఒకటి ఏం వేసినా ఎండలకు ఆగుతలేదు కదా. ఆడికి 3 టాపులు ఉన్నాయి, ఈ 3 అయినా కానీ ఎండకు ఆగుతలేదు. గిరాకీ తక్కువ ఏం లేదు, మొత్తం ఫ్రీయే బస్సులు. లేడీస్ మొత్తం బస్సులో పోతుండ్రు. ఇంకా జెంట్స్ అంటవా ఎవరో వాళ్ళకందరికి బైకులు కార్లు ఉండే, ఇంకా ఎవడో వాళ్ళు ఇష్టపడితే ఎక్కుతారు, లేదంటే లేదు. అదొక దెబ్బ ఇప్పుడు ఇదొక దెబ్బ 2 దెబ్బలు. ఇప్పుడు బండి పైన నెలకు 14,000 కట్టాలి. ఇంకా 4 నెలలు కట్టగా ఒక నెల చూస్తాడు వాడు గుంజుకొని పోతాడు అండి. మొత్తం మీద ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అన్న. ఎట్లున్నది గిరాకీ ఏం సంగతి? 10 రూపాయలు గిరాకీ అని చూస్తున్నావు కదా, 10 రూపాయలు లోకల్. ఏం లేదు గిరాకీ, ఏం లేదు. బస్సులు పిరాయిన కాడ నుంచి ఏం లేదు, గిరాకీ లేదు, ఏం లేదు. పొద్దున్న నుంచి 400 చేయాలి, ఉల్టా గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఇవ్వాలా ఏం ఇవ్వాలా అసలు ఏం అర్థమవుతలేదు. ఆ ఆటో నడుపుతుంటే ఇట్లా ఎట్లా వస్తున్నది? గాలి సలగ వస్తున్నదా ఎత్తగా వస్తున్నదా? ఇగో చెమటలు వస్తున్నాయి అన్న, చూస్తూనే ఉన్నావు నువ్వు, మళ్ళీ ఉల్టా మాట్లాడతావు ఏందన్నా? చెమటలు చూడు నువ్వు, ఏం ఏం పబ్లిక్ లేరు రోడ్ల పోయినా చూడు, ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూసినావు, ఆ దూపు ఆడుతుంది. ఇగో పెదవులు ఎండకపోతున్నాయి చూడు, గడిగాడిపోతున్నాయి. ఇచ్చిన 10 రూపాయలు చూడోళ్ళకి పెడుతున్నావు, ఆడ కూర్చో. ఏం లేవు, గిరాకీ లేదు అసలు. ఎండలు అయితే ఇక ధూమ్ తడాకా కొడుతున్నాయి. ఒకసారి అడుగుదాం, ఏడుకోతున్నారే అన్న, ఏం కథ? మేము అమీర్పేట వెళ్తున్నాము, ఇక్కడ వచ్చాము, షాపింగ్కి వచ్చాము. అమీర్పేట పోయేలోపు ఆగమయ్యేటట్టున్నది ఎండ. విపరీతమైన ఎండ ఉన్నది అన్న, విపరీతమైన ఎండ ఉన్నది. కళ్ళకి తట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏ మరి టోపో ఏందో కొట్టుకో, ఇట్లా ఇంత కొనుక్కోకపోయినావు ఈ మొత్తం మీద ఎండలకు. కొంటానన్న కొంటాను ఖచ్చితంగా కొంటాను. ఇట్లున్నది ఇంత మరి విపరీతమైన ఎండ అన్న, విపరీతమైన ఎండ, తట్టుకోలేకపోతున్నాం, చాలా ఎండ ఉన్నది. ఇక బయట సెగనే, ఇంట్లో పోయినా సెగనే కథ. అంతే మొత్తం. ఇంకా ఇదిగో వచ్చాము, ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుందని వచ్చాము ఇక్కడికి, అంతే. ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారే ఈ ఎండలకు? అన్ని పనులు పని చేస్తామన్నా, ఏం పని లేదు. ఎండ విపరీతమైన ఎండ ఉన్నది, మొత్తం ఎండనే పని చూపిస్తుంది. అంతే అంతే చూపిస్తుంది ఇంకా. అవునన్నా. ఇక మరి పొడి ఎండలో ఎక్కడ మొత్తం మీద అయితే ఆగమున్నది పరిస్థితి. గీళ్ళని అడుగుదాం. ఇక భయ్యా కైసే ధూపు పూరా ఎండ? ధూప్ జాదా మర్రా బాయ్, మస్తు కొడుతుంది ఎండ. ఎండకు బయటకు వెళ్ళబుద్ధి అయితే లేదు, కిందికి మీద మొత్తం కాలిపోతున్నది గరం గరం. అంతేనా? అంతే. మరి ఇంతకు ముందు ఎండలు ఇట్లనే ఉన్నాయా? ఇప్పుడే ఈ కాలమే ఇట్లున్నదా? ఈ కాలమే ఇట్లా కొడుతుంది భయ ఎండ. ఇటువంటి ఎండ ఎప్పుడు చూడలేవు అయితే? చూడలేదు ఇట్లా ఎండ ఇప్పుడు చూడలేదు. మరి ఏం పని మీద పోయి ఇక్కడ? మేము వెహికల్ రికవరీ కోసం వచ్చినాము, మొత్తం కింద మీద కాలిపోతున్నది ఎండల. అట్లున్నదంటే పరిస్థితి మొత్తం మీద అయితే ఘోరంగా ఉంది భయ ఎండ అయితే. ఎండలా తిరుగుడు అవుతుంది మొత్తం. ఏమైనా జాగ్రత్తలు పాటిస్తున్నావు అమ్మాలి? పాటించాలా కదా, చల్లటి ఏమన్నా తాగాల, కూల్ డ్రింక్స్ కానీ థమ్స్అప్ కానీ ఏమన్నా మజ్జిగ. అంతేనా? ఇక మరి చిన్న బీరు, పెద్ద బీరు, మద్యం పదార్థాలు ఏమన్నా? అంత పెద్దదాకా ఏం లేదు, మొత్తం మజ్జిగనైతే మజ్జిగ పెరుగు అవి అయితే మస్తు అయితే. ఏమోనే బయట మరి మద్యం పదార్థాలు బీరు పార్టీలు దొరకలేవట, పెద్ద టాకు నడుస్తున్నది. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు దొరకలేవంటే తాగేటోళ్ళు తాగుతారు, అవి కూడా తాగుతారు కదా. తాగేటోళ్ళని అయితే ఆపలేం కదా. ఇక మరి ఏడుకోతున్నావు ఇక్కడ? ఇప్పుడు అమీర్పేట పోవాలి భయ్యా. గడ్డం జోర్దార్ పెంచినావు కదా మొత్తం మీద? పెంచినా, మొక్కు ఉంది పెంచినా. అంతేనా? అంతే. ఏ గుడికి? కొండగట్టు. ఇప్పుడు ఎండలనే ప్లానింగ్ చేసినావా పోనీకే? ఎండలనే ప్లానింగ్ చేయాలి కదా, ఎండ మొత్తం నిండిపోతున్నాయి చెమటలు ఎండలకి. అంతేనా? అంతే. ఇక మరి జర పైలం ఇక ఎండలు ఎట్లా కొడుతున్నాయి అమ్మా మొత్తం మీద కప్పుకొని చూసిరు కదా ఇట్లున్నది కథ. మొత్తం మీద అయితే ఎండకు ఆగితేనే లేరు, గంతగానం ఉన్నది కథ ఎండ. ఇక మరి ఆ తీర కొడుతున్నది ఎండ. ఇక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అంతా మొత్తం మీద హెల్మెట్లు పెట్టుకొని పోతా ఉన్నారు. ఎండలు అయితే గీ తీరులో కొడుతూ ఉన్నాయి సుమి. ఇక మీరు కూడా జర నిమ్మలం, ఎందుకంటే ఎండ దెబ్బ మరి ఇక చిన్న ఉన్నదా ఏం కథ, ఆయనతో ఏమన్నా అయ్యిందే అనుకోండి దవాఖాన పాలవుతాము. ఎండకు బయటికి రాకుండా, ఎండకు బయటికి పోకుండా ఇంట్లోనే నిమ్మలంగా ఉండుండి.